ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మహిళలకు శుభవార్త చెప్పిందండి. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వము సూపర్ 6 అంటూ 6 పథకాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించడానికి సిద్ధమైనప్పటికీ ఆ సూపర్ 6తో సంబంధం లేకుండా మహిళలకి అయితే గొప్ప శుభవార్త అండి ఇది. ఆటోలు, బైకులు పంపిణీ చేసి మహిళలకు ఆదాయాన్ని పెంచే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పథకానికి రూపకల్పన చేశారు. ఇప్పుడు మనం ఆ పథకం ఏంటి, ఆ మహిళలు ఎలా ఆదాయాన్ని రూపొందించుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉందండి. తాజాగా ఏపీ ప్రభుత్వం మహిళలకు ఆటోలు మరియు ఎలక్ట్రికల్ బైకులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఏపీ ప్రభుత్వం ఒకవైపు ఖజానాలో డబ్బు లేదంటూనే మరోవైపు ప్రజల కోసం మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటా ఉంది. చేతల్లో సంక్షేమ పాలనను చూపిస్తా పోతా ఉందండి. తాజాగా జరిగినటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ప్రధాన నగరాల్లోని డ్వాక్రా మహిళలకు ఆటోలు మరియు ఎలక్ట్రికల్ బైకులు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఈ కార్యక్రమం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపట్టబోతా ఉంది. ప్రతి నెలా పెన్షన్ ఇవ్వడానికి సీఎం చంద్రబాబు లబ్ధిదారుల ఇంటికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఇక అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురంకి సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. ప్రభుత్వం అక్కడ పెద్ద కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తుందని సమాచారం. ఆ సభలో సీఎం చంద్రబాబు తానే స్వయంగా మహిళా రైడర్లకు 10 బైకులు మరియు 10 ఆటోలు ఇస్తారని తెలుస్తా ఉందండి. ఏపీలోని వివిధ జిల్లాల్లో 8 నగరాల్లో 1000 వాహనాలను రైడర్లకు అందించనున్నారు. వీటిని మహిళలు ట్యాక్సీ సర్వీసుల్లాగా అంటే ఓలా, ఊబర్ లాగా నడుపుతారు. అలా చేయడం వల్ల మహిళలకు రోజు ఆదాయం అందుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ర్యాపిడోతో డీల్ కుదుర్చుకున్నట్లు కూడా సమాచారం ఉంది. మహిళా రైడర్లు 1000 ఆటోలు మరియు ఎలక్ట్రికల్ బైక్ సర్వీసులను ర్యాపిడో సంస్థ ద్వారా అందిస్తారు. నగరంలో ఎవరైనా ర్యాపిడో ద్వారా ఆటో లేదా ఈ బైక్ బుక్ చేసుకున్నట్లయితే మహిళా రైడర్లు డ్రైవ్ చేస్తూ వాళ్ళని గమ్యస్థానాలకు తీసుకెళ్తారట. ఇలా మహిళలు ఆదాయం పొందగలుగుతారు. ఈ క్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం విజయవాడలో 400, విశాఖపట్నంలో 400 బైకులు మరియు ఆటోలను మహిళలకు అందిస్తుంది. ఇది సక్సెస్ అయితే గనక మనం భవిష్యత్తులో ప్రభుత్వం ఇంకా ఎక్కువ మందికి ఇలా ఇవ్వాలని అనుకుంటుందని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వలన 1000 కుటుంబాలకు ఆదాయం వస్తుంది. ముందు ఇది సక్సెస్ అయితే 1000 నుంచి లక్షల కుటుంబాలకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారండి.